రెండవ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 7వ వచనాన్ని ధ్యానించుకుందాం. తనువు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. చూడండి, మనం ఎప్పుడైనా సరే దేవునికి ఇచ్చేటప్పుడట, దేవునికి కానీ లేకపోతే దేవుని పేరట దీనులకు కానీ ఇచ్చేటప్పుడట, మన హృదయములో సణుగుకోకుండా, బలవంతంగా కాకుండా, అంటే ఏదో మనం ఇవ్వాలిలే, లేతే ఎదుట వాళ్ళు ఏదో చూస్తున్నారులే, లేతే ఇవ్వకపోతే అందరూ ఇచ్చారు కదా, మనం ఇవ్వకపోతే బాగోదులే, ఇటువంటిది కాదు. సణుగుకోకుండా, బలవంతం కాకుండా ఏం చేయాలట? దేవునికి ఇచ్చేటప్పుడు హృదయములో నిశ్చయించుకోవాలట. ఎలా ఎలా నిశ్చయించుకోవాలట? హృదయంలో. నీ హృదయంలో నిశ్చయించుకుని ఇవ్వాలి దేవుడికిచ్చేటప్పుడు. ఒకవేళ నీ హృదయము ఇచ్చిన తర్వాత బాధపడిందనుకోండి, అది ఆ ఫలము నీకు దొరకదు. అందుకని దేవుడికిచ్చేటప్పుడు సంతోషంగా ఇవ్వాలి. నీ హృదయములో నిశ్చయించుకోవాలి. అంతేకాకుండా దేవుడికిచ్చేటప్పుడు ఎలాగివ్వాలట? అలాగ మనం అలాగిచ్చినప్పుడట దేవుడు ఏం చేస్తాడట? దీవిస్తాడు. ఆ ఫలము నీకు దొరుకుద్ది. చూడండి, చాలా మంది దేవుడికి ఇస్తారు కానీ, వాళ్ళిచ్చారు, ఈళ్ళిచ్చారనేసి దృక్పథంతో ఇవ్వకూడదు. నీ హృదయము నిశ్చయించుకుని నువ్వు ఇవ్వాలి. ఇచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్నేం చేస్తాడట? దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. రెండవ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 8వ వచనాన్ని కూడా ధ్యానిద్దాం. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడును మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. ఎప్పుడైతే నువ్వు అలా చేస్తావో దేవుడు ఏం చేస్తాడట? అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో ఎల్లప్పుడూ మీలో సమృద్ధి గలవారై సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యం చేయుటకు ఉత్తమమైనటువంటి ప్రతీకారము చేయుటకు మనం ఏం చేయాలట? ప్రతీకారం చేయుటకు మనం ఏం చేయాలట? ప్రతి కార్యము చేయుటకు మనము దేవుడు మీ ఎడల అప్పుడు సమస్త విధములైన కృపను దేవుడు విస్తరిస్తాడట. అంటే సమృద్ధిగా నువ్వు దీవించబడాలి అంటే, నువ్వు సమృద్ధిగా దేవుడికి ఇచ్చే మనసుండాలి. కనికరించే మనసుండాలి. పేదలను కనికరించే మనసుండాలి. దేవుడికి ఇచ్చే మనసుండాలి. ఎప్పుడైతే దేవుడికి ఇచ్చే మనసు ఉంటదో, దేవుడు అన్నిటిలోని నీ కృపను ఏం చేస్తాడట దేవుడు? విస్తరింపజేస్తాడట. అంటే జరగని పని కూడా దేవుడు జరిగిస్తాడట. నీ వల్ల సాధ్యం కానిటువంటి పనులు కూడా దేవుడు జరిగిస్తాడట. ఎప్పుడు? దేవుడికి ఇచ్చేటప్పుడు నీవు మనసులో నిశ్చయించుకుని, మంచి మనసు కలిగి నువ్విచ్చినప్పుడు, దేవుడు తన కృపను విస్తరింపచేసి నీ పట్ల గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. అందుకని ఇచ్చేటప్పుడు ఎప్పుడు మనము సణుక్కోకూడదు, సంతోషంగా ఇవ్వాలి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనాన్ని కూడా ధ్యానిద్దాం. ఇప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షరసము పైకి పొర్లిపారును. అప్పుడట కొట్లలో ధాన్యమంతా ఎలాగుంటదట? సమృద్ధిగా ఉంటదట. నీ గానుగులోని ద్రాక్షరసము పైకి పొంగి పొర్లుతది. అంటే ఎప్పుడైతే దేవునికి నువ్వు ఇస్తావో, అప్పుడు నీ ఇంటిలో ఏ లోటు లేకుండా దేవుడు చేస్తాడట. ఇది అయిపోయిందండి, ఇది తక్కువగా ఉందండి అనటానికి లేకుండా దేవుడు చేస్తాడట. దేవుడు నిన్ను దీవించాలన్నా, ఆశీర్వదించాలన్నా దేవుడికి ఇచ్చేటప్పుడు నీవు నీ హృదయంలో నిశ్చయించుకున్నది సంతోషముగా దేవుడికి ఇచ్చినప్పుడు, నీ కొట్లలో ధాన్యం ఎలా ఉంటదట? సమృద్ధిగా ఉంటది. అయిపోదట. నువ్వు తినేటటువంటి నీ వంటగదిలో ఉన్నటువంటి ఆహార పదార్థాలు అయిపోవట. అయి అవ్వకుండానే దేవుడు మళ్ళీ సమకూరుస్తాడట. ధాన్యం అయిపోయిందా? రైస్ అయిపోయిందా? అయి అవ్వకుండానే దగ్గరికొచ్చేటప్పటికి సమకూరుస్తాడట.
ఇంటిలో ఏది కావాల్సినా సరే దేవుడు అవ్వకుండానే సమకూరుస్తాడట. అయి డబ్బులుండా, డబ్బులు లేక అని కాదు. దేవుడు ఏదో రీతిగా దాన్ని సమకూరుస్తాడట. అందుకే నీ యొక్క కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటది. నీ యొక్క గానుగులలోని ద్రాక్షరసం ఎలా ఉంటదట? నువ్వు ఇచ్చేటప్పుడు ఇప్పుడు కూడా ఇది గమనించాలి. ఇది గమనిస్తే దేవుడు ఖచ్చితంగా నీకు ఏ లోటు లేకుండా సకల సమృద్ధులు దేవుడు కలగచేస్తాడు. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 9వ వచనాన్ని కూడా చూస్తాం. దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికిచ్చును, అటివాడు దీవెన నొందును. దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దీనులకు దరిద్రులకు ఇస్తాడట. అటివాడు దేవుని దీవెన పొందుతాడట. ఎవరి దీవెన? దేవుని దీవెన. దయా హృదయం కలిగిన వాడు ఏం చేస్తాడంటే తన ఆహారాన్ని తనకున్న ఆహారంలోనే ఇస్తాడట. తనకున్నటువంటి డబ్బుల్లోనే కొన్ని డబ్బులు ఇస్తాడట. తనకున్న వస్త్రాల్లోనే కొన్ని వస్త్రాలు ఇస్తాడట. ఎవరు? ఏం కలిగిన వాడట? దయా హృదయం కలిగి ఉన్నప్పుడట, నువ్వు కఠినుడు కాకుండా దయా హృదయం కలిగి ఉండి నువ్వు దీనులకు కానీ పేదలకు కానీ ఇస్తే దేవుడు నిన్నేం చేస్తాడట? దీవిస్తాడండి. దేవుడు దీవిస్తే ఎలా ఉంటదండి? మనుషులు దీవిస్తే ఒకలా ఉంటది. నీ సొంత జ్ఞానంతో దీవించబడితే ఒకలా ఉంటది. అయితే దేవుడే దీవిస్తే ఎలా ఉంటదట? నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉంటది. నీకు ఏ అక్కర, ఏ కొదువ రాదు. దేవుడు సమృద్ధి అనుగ్రహిస్తాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 9వ వచనాన్ని కూడా ధ్యానించుకుందాం. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉన్నది. అందుకేనట వెదజల్లి దరిద్రులకు ఇచ్చినప్పుడు అతని నీతి ఎలా ఉంటదట? నిరంతరం ఉంటదట. నీతి నిరంతరం అంటే నిరంతరం అంటే ఏంటి? నీవు వెదజల్లి బేదలకు ఇచ్చినప్పుడు, నువ్వు వెదజల్లి బేదలకు నువ్వు ఇచ్చినప్పుడు అట్లా ఏమవుతుందట? ఆ నీతి నిరంతరం అంటే ఏంటి? నీ పిల్లలు నీతి ఉంటది. ఆ నీతి కాపాడుద్దట. నువ్వు ఎవరికన్నా దానం చేసినప్పుడు దేవుడి పేరట నీతో అయిపోదట నీతి. పిల్లలు వెంబడిస్తుందట ఆ నీతి. చూడండి, యోబు ఎదవరాలను ఆశ్రయించేవాడు, ఎదవరాలను ఆదరించేవాడు, బీదలకు ఆహారం పెట్టేవాడు. ఎవరికి యోబు లోటు చేసేవాడు కాదు. అయితే అతని నీతి ఎలాగుందట? తరతరాలు ఉందట. 4 తరాలు. ఎన్ని తరాలట? 4 తరాలు జీవించాడట. పిల్లలను చూశాడట. ఎన్ని తరాలు చూశాడట? యోబు 4 తరాలు చూశాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే నీవు వెదజల్లి బీదలకు ఇచ్చినప్పుడు దేవుడు తన నీతిని నీకు అనుగ్రహిస్తాడట. ఆ నీతి ద్వారా భూమి మీద ఎలాగ జీవించాలో దేవుడు నిన్ను జీవింపచేస్తాడు. నీ కుటుంబాన్నంతా కూడా దేవుడు రక్షిస్తాడు, నడిపిస్తాడు. నీవు తరతరాలకు దీవెనకరంగా ఉంటావు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ప్రేమ కలిగిన యేసుక్రీస్తు ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రాలు తెలియపరుస్తున్నాం. ఇదిగోనైనా దేవుని పేరట బీదలకు ఇచ్చినప్పుడు, ఇంకో దేవునికి ఇచ్చినప్పుడు, మరి హృదయంలో నిశ్చయించుకుని సంతోషంగా ఇచ్చినప్పుడు, మరి దేవుడు తన నీతిని పంపించి ఆ నీతి తరతరాలు ఉంటదన్నా. పిల్లలకు తరతరాలు ఉంటదన్నా. యోబు నీతి 4 తరాల వరకు ఉంది. తరతరాలు నీతి ఉంది. ఆ నీతిని ఇచ్చావు ప్రభువా. ఇంకోనైనా ఈ వాక్యమైనటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు ఉన్న దాంట్లో నైనా బీదలకిచ్చి, దేవునికిచ్చి, నాయన వారు దీవించబడి దేవుని నీతిని పొంది వారు దీవించబడి తరతరాలు దీవెనకరంగా ఉండటానికి సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.